కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం దగ్గర జాతీయ రహదారిపై అధికారికంగా ఒక టోల్ గేట్ ఉంటే గ్రామంలో అనధికారికంగా మరో టోల్ గేట్ ఏర్పాటు చేశారు. టోల్ గేట్ ఫీజు తగ్గించుకునే ఆలోచనతో భారీ వాహనదారులు అనధికార టోల్ గేట్ వైపు వెళ్తున్నారు. దీంతో అనధికార టోల్ గేట్ లాభపడుతుంటే హైవే టోల్ గేట్ యాజమాన్యం భారీగా నష్టపోతోంది. కృష్ణవరంలో అధికార టీడీపీ నేత కనుసన్నల్లో టోల్గేట్ నిర్వహిస్తున్నారు. రాజమండ్రి వైపునకు వెళ్లే వాహనాలు టోల్గేట్ పక్క నుంచి గ్రామ శివారు ఉన్న పోలవరం కాలువ వెంబడి బూరుగుపూడి చేరుకొని హైవే ఎక్కుతాయి. ఇక విశాఖపట్నం వైపునకు వెళ్లే వాహనాలు బూరుగుపూడి దగ్గర కాలువగట్టు వెంబడి కృష్ణవరం గ్రామం మీదుగా టోల్గేట్ పక్కనే హైవే మీదకు వస్తున్నాయి. ఇలా వెళ్లినందుకు భారీ వాహనాల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. గ్రామంలోని ఆలయం పేరు చెప్పి ఈ టోల్ ఫీజుల దందా కొనసాగిస్తున్నారు. అధికార టోల్గేట్ పక్క నుంచే వాహనాలు సైడ్ అవుతున్న టోల్గేట్ ఉద్యోగులు పట్టించుకోవటం లేదు. అనధికార టోల్గేట్ దందా విషయం టోల్గేట్ ఉద్యోగులకు హైవే అథారిటీ అధికారికి తెలిసినా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుందని తెలిసి అటువైపు చూడటం లేదు. అనధికార టోల్గేట్ను అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. యాక్చువల్గా మనకు ఆ లారీలు రావాలంటే ఇలాగా రావాల్సి ఉంటుంది, ఇలాగ వెళ్ళవలసి ఉంటుంది, ఇలాగ వెళ్ళవలసిన లారీలు అక్కడ ఆ ఎర్ర కృష్ణవరంలో కట్ అయిపోయి అలా తిరిగి ఇలాగ టోల్గేట్ కట్టకుండా వస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే దీనివల్ల టోల్గేట్ అమౌంట్ కట్టడం తగ్గుతుందని ఇప్పుడే లారీ వస్తుంది, టోల్గేట్ కట్టాలేమో అనే ఉద్దేశంతో అక్కడ కట్టకుండా టోల్గేట్ కట్టకుండా లారీ రావడం అధికారులు. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామం దగ్గర టోల్గేట్ అనేది ఏర్పాటు చేసింది. అయితే ఈ టోల్గేట్లో నుంచి రావాల్సిన లారీలు రాకుండా అడ్డుదారిగా కృష్ణవరం నుంచి ఇటు ఊరుపు ఇంటి దగ్గరికి ఎక్కేలాగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మార్గం కూడా ఏ అయితే ఇసుక లారీలు కానీ కంకర లారీలు కానీ మట్టి లారీలు కానీ ఇటువంటి లారీలు అంటే 10 టైర్లు బళ్ళు అన్నమాట అండి. ఇలాంటి పెద్ద వెహికల్స్ అన్నీ కూడా టోల్గేట్లోంచి రాకుండా అంటే ఈ యొక్క సైడ్ రూట్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ రోడ్డు గుండా టోల్గేట్ కట్టవలసి వస్తుందేమో టోల్గేట్ నుంచి వస్తే అని టోల్గేట్ డబ్బులు కట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాంగ్ రూట్ని వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కృష్ణవరంలో ఒక సొంతంగా ఒక టోల్గేట్ని ఏర్పాటు చేసుకుని ఏవైతే వెహికల్స్ అడ్డుదారిగా వస్తున్నాయో ఆ వెహికల్స్ దగ్గర 200, 300 వసూలు చేసుకుని అది దేవుడికి అనే పేరు చెప్పుకుని అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు టీడీపీ నాయకులు దాన్ని ఏలుతూ ఉన్నారు. గ్రామంలో నుంచి భారీ వాహనాలు వెళ్లటం వల్ల రహదారులు పాడవుతున్నాయి. వాహనాల రాకపోకలకు దుమ్ము ధూళితో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పరిస్థితి దారుణంగా ఉంటుందంటున్నారు గ్రామస్తులు.